నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। వేడుకగా ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి। ఘనంగా స్విమ్స్ స్నాతకోత్సవ వేడుకలు, 268 మందికి డిగ్రీలు, 7 మందికి గోల్డ్ మెడల్స్, 6 మందికి మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం। కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం। 19 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు జయప్రదం చేయాలని ఈవో పిలుపు। తిరుమలలో ఖాకీల ఓవర్ యాక్షన్, పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ పోలీసులు, మీడియాకు చిక్కిన వైనం, విచారణకు ఆదేశించిన టీటీడీ ఈవో। వార్తల్లోని వివరాలు। రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు। శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన కిరణ్ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు। మంగళవారం మధ్యాహ్నం తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా స్థానిక పద్మావతి అతిథి గృహం చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు। సాయంత్రం 5 గంటల సమయంలో తిరుమల ఘాట్ రోడ్లోని అన్నమయ్య మార్గాన్ని ప్రారంభించారు। అక్కడి నుంచి తిరిగి తిరుమలకు బయలుదేరి వెళ్లి తిరువెంకట పథంను ప్రారంభించి 2వ దశ రింగ్ రోడ్డు పనులకు వకుళ విశ్రాంతి భవనానికి శంకుస్థాపన చేశారు। ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వంటశాల భవనానికి శంకుస్థాపన చేసి తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు। రాత్రి ప్రభుత్వం తరపున శ్రీవారికి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను సమర్పించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈఓ శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు। 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ముఖ్యమంత్రికి సాదర స్వాగతం లభించింది। పలువురు మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు। శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 1:40 రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజాప్రతినిధులు గల్లా అరుణకుమారి, ఆనం వివేకానందరెడ్డి, పార్థసారథి, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికారు। అనంతరం సీఎం విమానాశ్రయం నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా తిరుమలకు వెళ్లారు। ముఖ్యమంత్రిని మార్చాలని ఎవరూ కోరటం లేదు, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు। రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు విచ్చేసిన ఆనం మీడియాతో మాట్లాడుతూ, ఇంత నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని అన్నారు। 2014 వరకు కూడా కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆకాంక్షించారు। తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నా, సమైక్యంగా ఉంచాలన్నా ఒక్క యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వల్లే సాధ్యమని అన్నారు। తెలంగాణ గురించి తేల్చాలన్నా, ఇవ్వాలన్నా ఇవ్వకుండా సమైక్యత రాష్ట్రం ఉంచాలన్నా అటువంటి సమస్యల్ని, అటువంటి ఇష్టమైనటువంటి సమస్యలు సోనియా గాంధీ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం నేషనల్ ఇంట్రెస్ట్తో దేశ భద్రతా విషయంలో కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం త్వరలో తీసుకుంటారని చెప్పారు। ఖచ్చితంగా అప్పటి వరకు అందరూ ప్రశాంతంగా ఉండాలని నాకు తెలిసినటువంటి ఈ 15 సంవత్సరాల కాలంలో ఇంత నిజాయితీపరుడైనటువంటి ముఖ్యమంత్రి లేరు। శ్రీవారి భక్తులకు మరింత భద్రతను కల్పించేందుకు తిరుమలలో పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు। టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం అతిథిగా హాజరై కంట్రోల్ రూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు। తిరుమలలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి భక్తులకు మరింత భద్రతను కల్పించాలన్న సదుద్దేశంతో పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు। మంగళవారం టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ అశోక్ కుమార్లు కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనగా ఈవో రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు। ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ,
తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి అతిథులని, వారికి సేవ చేయటం బాధ్యతగా తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. బందోబస్తు మనస్సు, బుద్ధితో ప్రారంభం కావాలని, అపార విశ్వాసం, భక్తితో తిరుమలకు విచ్చేసే భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో బందోబస్తు అంటే ముందు బందోబస్తు మన మనసుతో ప్రారంభం కావాలి, మన బుద్ధితో ప్రారంభం కావాలి. మన ముందు పరిపూర్ణమైన ఆ స్వామి మీద ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని జాగ్రత్తగా కూడగట్టుకుని, మన సిబ్బంది మనని గమనిస్తున్నారు, సీనియర్ ఆఫీసర్స్ ని. కాబట్టి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉదాహరణప్రాయంగా ఉండాలి. భక్తులందరూ కూడా స్వామివారి అతిథులు, వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచంలో, తిరుమల ప్రపంచంలో బందోబస్తు అంటే భక్తులకి ఏ రకంగా సహాయపడాలి అన్నది మన ముఖ్య ఉద్దేశం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం కాణిపాకంలో ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 2 పర్యాయాలు ఉభయదారులు, 1 పర్యాయం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగిందని ఈవో తెలిపారు. వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, త్రాగునీరు, ఉచిత అన్నదానం, వసతి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ అధికారులతో సంప్రదించినట్లు ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ ఏడాది సుమారు 1.5 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి సరిపడా లడ్డు, వడ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఆలయంలో భక్తుల కాలక్షేపం నిమిత్తం పేరు పొందిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 డీఎస్పీ, 6 మంది సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బందితో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. విద్యుత్ దీపాలు, ఎల్లలు వేయటం, భారీ కటౌట్లు, ఆర్చ్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 19వ తేదీ ఉదయం 5:30 నుండి దర్శనం ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. బ్రహ్మోత్సవాలు నిర్వహించే 21 రోజులు ఆలయంలో స్వామివారికి జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు ఉభయదారులచే ప్రత్యేక కార్యక్రమాలు, స్వామివారికి అభిషేకం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఉన్నందున అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఈవో పూర్ణచంద్రరావు కోరారు. స్విమ్స్ యూనివర్సిటీ తృతీయ స్నాతకోత్సవాన్ని తిరుపతి మహతిలో ఘనంగా నిర్వహించారు. స్నాతకోత్సవం సందర్భంగా 268 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తృతీయ స్నాతకోత్సవం మంగళవారం స్థానిక మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నిమ్హాన్స్ విశ్రాంత సంచాలకులు డాక్టర్ ఎం గౌరీదేవి ముఖ్య అతిథిగా విచ్చేయగా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా హాజరయ్యారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్విమ్స్ చైర్మన్ హోదాలో హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరుతో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ చైర్మన్ గా వ్యవహరించారు. అంతకుముందు స్నాతకోత్సవానికి విచ్చేసిన అతిథులను వర్సిటీ సాంప్రదాయాలతో మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. అతిథుల జ్యోతి ప్రజ్వలనతో స్నాతకోత్సవ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత టీటీడీ అందిస్తున్న ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతున్న సంస్థ స్విమ్స్ ఆసుపత్రి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ యాక్ట్ 12 ప్రకారం 1995లో పురుడు పోసుకున్న ఈ వైద్యశాల దినదినాభివృద్ధి చెందుతూ యూనివర్సిటీగా రూపాంతరం చెంది సమాజానికి విశిష్ట సేవలందిస్తోందని చెప్పారు. అంతేకాకుండా స్విమ్స్ కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, న్యూఢిల్లీ వారి గుర్తింపు కూడా లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్విమ్స్ యూనివర్సిటీ 625 పడకలతో విశిష్ట వైద్య సేవలను అందించడమే కాకుండా 70 మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులను నిర్వహిస్తూ పలు పరిశోధనా కార్యక్రమాలను కూడా చురుగ్గా సాగిస్తూ ప్రగతి బాటలో పయనిస్తోందని వివరించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని వెంకమ్మ పేర్కొన్నారు. అనంతరం స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో పట్టభద్రులైన 268 మంది విద్యార్థులకు వెంకమ్మ డిగ్రీలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిమ్హాన్స్ విశ్రాంత సంచాలకులు డాక్టర్ గౌరీదేవి మాట్లాడుతూ, వైద్య విద్యకు సంబంధించిన పలు అంశాలను విద్యార్థులకు వివరించారు.
పట్టా పుచ్చుకోవటం పెద్ద విషయం కాదని, దాని ద్వారా సమాజానికి చిత్తశుద్ధితో సేవలందించి వృత్తికి న్యాయం చేసి అందరి మన్ననలు అందుకోవటం గొప్ప విషయమని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. స్విమ్స్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న 7 మంది ఉత్తమ విద్యార్థులకు టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేయించారు. అలాగే ఎంసీహెచ్, ఎండి, డిఎం, బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రథమ స్థానంలో పాసై కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి 2012 డాక్టర్ జి సుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ సునీత సుబ్రహ్మణ్యం గోల్డ్ మెడల్స్ ను ఈవో చేతుల మీదుగా ప్రదానం చేయించారు. అంతేకాక వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసించిన 6 మంది ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా సర్టిఫికెట్లను అందించారు. సర్టిఫికెట్లను ప్రదానం చేసిన అనంతరం ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పట్టాలు అందుకుని పని అయిపోయిందని అనుకోకుండా చదివిన చదువుకు సార్థకతను చేకూర్చాలని సూచించారు. భక్తులు శ్రీవారికి హుండీలో వేసిన ముడుపులతో నిర్మించిన సంస్థల్లో విద్యను అభ్యసించిన విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. వృత్తే దైవంగా భావించి ధర్మాన్ని కాపాడాలని, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని హితబోధ చేశారు. అంతేకాక సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. స్విమ్స్ ఖ్యాతిని ఇనుమడింపచేసే విధంగా నడుచుకోవాలని సూచించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ విసి రాజేంద్ర, స్విమ్స్ రిజిస్ట్రార్ రాజగోపాల్, డీన్ రాజశేఖర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా అంకురార్పణను నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నాందిగా భావించే అంకురార్పణ కార్యక్రమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమశాస్త్ర నియమబద్ధంగా అంకురార్పణ ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామివారి తరపున సర్వ సైనాధ్యక్షుడు విశ్వకేశుడు సమీక్షిస్తూ తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచుపై ఊరేగారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకొని సేకరించిన మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలు అంకురింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలను సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వకేశుడు సమీక్షిస్తూ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారని తెలిపారు. సమీక్షలో భాగంగా అంకురార్పణ కోసం పవిత్రమైన భృత్రీకను సేకరించడాన్ని ముచ్చంగ్రహణం అంటారని చెప్పారు. మేదినీదేవి పూజ తర్వాత సైన్యాధిపతి సన్నిధికి వేంచేస్తారని, ఆలయంలోని యాగశాలలో వేద పండితులు పవిత్రమైన భృత్రీకలు, నవధాన్యాలు బ్రోచేకంతో ప్రక్షాళన చేసి అంకురార్పణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంకుర అంటే మొలకలు, అరోర్పణం అంటే పెంచడం అని. ఈ నవధాన్యాలు మొలకెత్తి దినదిన ప్రవర్ధమానంగా ఎలా పెరుగుతాయో అలానే ఆలయం కూడా సుభిక్షంగా ఉండాలని, శ్రీవారికి కైంకర్యాలన్నీ సక్రమంగా జరగాలని జరిపేదే అంకురార్పణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు, జిఆర్ స్వాములు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురారోపణంతో శుభంగా ప్రారంభమవుతుంది. అంకురం అంటే మొలకలు, ఆరోపణం అంటే పెంచడం. ఈ నవధాన్యాలు మొలకెత్తి దినదిన ప్రవర్తమానంగా ఎట్లా పెరుగుతుందో అట్లాగే ఆలయం కూడా సుభిక్షంగా శ్రీవారికి తిరువారాధనలన్నీ సక్రమంగా జరిగి ఈ జరగబోయే నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా, వైభవంగా జరగాలని, వచ్చే భక్తులకు మనోభీష్టాలన్నీ సిద్ధించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, ధాన్యాలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాలకులు క్షేమంగా ఉండాలని సకల దేవతలను కోరుతూ చేసే ఈ అంకురారోపణం మనకు బ్రహ్మోత్సవాల్లో నాంది కార్యక్రమం. వాహనంతో సహా 2 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దింగలు అగ్నికి ఆహుతైన సంఘటన పేరూరు చెరువులో జరిగింది. కూలీలకు, స్మగ్లర్లకు మధ్య వివాదం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చునని పోలీసులు, అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తిరుపతి రూరల్ మండలం పేరూరు బండ సమీపంలోని చెరువులో మంగళవారం వేకువజామున ఎర్రచందనం దుంగలను లోడ్ చేసి ఉన్న ఈచర్ వాహనం అగ్నికి ఆహుతవుతున్నట్లు స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు, ఎమ్మార్పల్లి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు సిబ్బంది సంఘటనా స్థలం చేరుకునే లోపే వాహనంతో పాటు దుంగలు పూర్తిగా కాలి బూడిదైంది. దుంగల విలువ 2 లక్షల రూపాయలు ఉండవచ్చునని, కూలీలకు యజమానికి మధ్య గొడవల కారణంగానే వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఐచర్ వాహనంలో ఎర్రచందనపు దొంగలు కాలుతూ ఉన్నాయి, మొత్తం కాలిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ నేర స్థలాన్ని, ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్సు రెడ్ శాండిల్ వేసుకొని పోవడం వల్ల వాళ్ళ మధ్య ఏదో ప్రాబ్లం వచ్చి ఈ విధంగా జరిగినట్టుగా తెలుస్తుంది. దీని మీద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేసి వాళ్ళు ఎవరని పట్టుకొని వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. సుమారు ఒక 100 దొంగలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బొగ్గు దాన్ని బట్టి చూస్తే సుమారు ఒక 100 దొంగల దాకా ఉండేటట్టుగా తెలుస్తుంది. ఎంఆర్పల్లి సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెహికల్కు ఈచర్ వెహికల్కు ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఏదైనా నెంబర్ ఉండదని మేము గమనించాము. అటువంటి నెంబర్లు ఏమీ లేవు. తర్వాత ఇది లేబర్కు ఈ ప్రాపర్టీ కొనే వ్యక్తికి ఏదైనా భేదాభిప్రాయం రావడం వల్ల ఈ విధంగా జరిగిండొచ్చు అని మా యొక్క ప్రమాదవశాత్తు అయితే కాదు. ప్రమాదశావత్తు అయితే కాదు. ఇది ప్రమాదశావత్తు అనేది అంటే ఇది పెట్రోల్ అనేది కాదు. ఇది ఏదైనా పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసి నిప్పంటిచ్చే మాత్రం అది ఒకసారి రగులుకుంటే మళ్ళీ కంట్రోల్ కాదు. ఇది ప్రమాదశావత్తు కాదు. వాళ్ళు కావాల్సిన భేదాభిప్రాయాలతో లేబరు ఈ ఓనర్ కొనేవాడు ఏదో సంథింగ్ గొడవ జరిగింది, అది జరిగిండొచ్చు. అంటే మా లాక్స్ సుమారు 2 lakhs అవుతుంది మా ఎర్రచందన దొంగలో. ఇంకా బండి మరి వాళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్పాల్సింది. అది ఏమి పాత బండి ఉన్నట్టు 3 lakhs ఆమెది ఉండొచ్చు. వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న సంతోషమ్మ నగర్ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలను కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నగర అధ్యక్షులు రాజేంద్ర డిమాండ్ చేశారు. జీవకోన రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ సంతోషమ్మ నగర్లోని శ్మశాన వాటికలో వసతులను మెరుగుపరచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. శ్మశాన ద్వారానికి అడ్డంగా బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ సంతోషమ్మ నగర్లోని శ్మశాన వాటికను అభివృద్ధి పరచకుండా నిర్లక్ష్యం వహించడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దహన క్రియలకు, కర్మక్రియలకు త్రాగునీరు లేకపోవటం, కనీసం షెడ్ కూడా నిర్మించకపోవటం దారుణమన్నారు. శ్మశానంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయి అటవీ ప్రాంతాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక సూచిక బోర్డు ప్రధాన గేటును ఏర్పాటు చేసి వాచ్మెన్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ రవి, సురేష్, కర్ణ, ప్రసాద్, హరి, మహబూబ్ బాషా, శారద, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ పంచాయతీ జీవకోన శ్మశాన వాటికలో హిందూ, ముస్లిం, క్రైస్తవులకి ముగ్గురికి శ్మశాన వాటికలు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ సౌకర్యాలు పూర్తిగా ఏమాత్రం కల్పించడం లేదు. కనీసం శ్మశానంలో శవాన్ని పొడ్చాలన్నా కూడా చెత్త కుప్పలేసి పూర్తిగా అసౌకర్యాలు లేమితో కొట్టుమిట్టాడుతూ ఉంది. వర్షం అప్పుడు దహన క్రియలు చేసుకోవాలన్నా, కర్మక్రియలు చేసుకోవాలన్నా కనీసం షెడ్ కూడా లేకపోవడం ఘోరం. గతంలో అనేక సార్లు పంచాయతీ కార్యదర్శికి అయితేనేమి, ఎండిఓ గారికి అయితేనేమి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ ఏమాత్రం ఈ పంచాయతీని దయనీయంగా చూస్తున్నారు. శ్మశానానికి గేట్లు లేదు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మేము తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనిపైన శ్మశానంలో అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఆయుర్వేదంతోనే సంపూర్ణ ఆరోగ్యమని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయం సమీపంలో అమృతం ఆయుర్వేద బజార్ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన బాపిరాజుకు అమృతం ఆయుర్వేద బజార్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయన ఆయుర్వేద బజార్ను పరిశీలించారు. ఈ సందర్భంగా బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. అయితే తాము కంప్యూటర్ యుగంలో ఉన్నామని, ఇప్పటి ఆసుపత్రులలో అందించే వైద్యం తాత్కాలికమైందన్నారు. జబ్బు నయం కాకపోతే చివరకు ఆశ్రయించేది ఆయుర్వేదాన్నేనని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయుర్వేదం మరుగున పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుర్వేదముల గురించి సమాజానికి అవగాహన కల్పించడంతో పాటు దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించే దిశగా కృషి చేస్తానని బాపిరాజు పేర్కొన్నారు.
అనంతరం అమృతం ఆయుర్వేద బజార్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయ వారసత్వ వైద్య విధానమైన ఆయుర్వేదం రోగరహిత జీవనాన్ని పెంపొందించుటకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పరిశోధనాత్మకంగా నిరూపించబడిన ఆయుర్వేద ఉత్పత్తులు అన్నీ ఒకే చోట లభించే విధంగా ఈ అమృతం ఆయుర్వేద బజార్ అండ్ వైద్యశాలను తిరుపతిలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు. ఈ యొక్క ఆయుర్వేదం మీద అవగాహన కలిగించడమే కాకుండా ఇది ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు అలాగే వాటిని అన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు అనుకూలంగా అన్ని ప్రాంతాల్లో అమృతం ఆయుర్వేద బజార్ అనే దాన్ని ప్రారంభించాలని సంకల్పించాం. దీనిలో భాగంగా మొట్టమొదటి బ్రాంచ్ హైదరాబాద్లో ఏర్పాటు చేశాం. తర్వాత రెండవదిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు చేశాం. ఇది ఎలాంటి హాని చేయింది కాబట్టి ఎవరైనా ఉపయోగించవచ్చు. అలాగే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి లాడ్జ్ అండ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం బాలకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తుల వల్లే తమ వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయని, అందుకు కృతజ్ఞతగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అలిపిరి పాదాల మండపం నుంచి నడిచి వెళ్లే భక్తులకు అన్నప్రసాదాన్ని అందించనున్నామని ఆయన చెప్పారు. అనంతరం అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కత్తుల సుధాకర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది కూడా 1,00,000 మంది భక్తులకు అన్నదానం చేయనున్నామని తెలిపారు. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్న నానుడిని చరితార్థం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులం కావాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరెడ్డి, కృష్ణ భట్, శ్రీహరి, బాబు, అశోక్ కుమార్, నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. తిరుమలలో కాకిల ఓవరాక్షన్ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడుతూ భక్తులకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వీరి ఆగడాలను చిత్రీకరిస్తున్న మీడియాపై భౌతిక దాడులకు తెగబడిన సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులు తిరుమలలోని PAC 3లో బస చేశారు. బస చేసి పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మీడియాకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆగడాలను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి పాల్పడి కెమెరాలను ధ్వంసం చేశారు. సిగరెట్లు, గుట్కాలతో జల్సా చేస్తూ పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. తమనే చిత్రీకరిస్తారా అంటూ ఆగ్రహించిన పోలీసులు వీడియోగ్రాఫర్పై భౌతిక దాడులకు పాల్పడుతూ కెమెరాను ధ్వంసం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన కాకిలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ వ్యవస్థపైనే అపనమ్మకాన్ని కలిగించారని భక్తులు మండిపడ్డారు. ఈ దుశ్చర్యకు తెగబడిన పోలీసులను కఠినంగా శిక్షించాలంటూ అటు భక్తులు, ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముక్కలాటలో పండితుండి నేను రా, జూదమాత సేవలో పండిపోయినోనిరా. దాని మీద ఎస్పీ గారు ఆల్రెడీ విచారణకు ఆదేశించడం జరిగింది. సో అడిషనల్ ఎస్పీ గారు వారి మీద ఎంక్వైరీ చేసి, ఇన్సిడెంట్ ఎంక్వైరీ చేసి ఎస్పీ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారి మీద చర్యలకు చర్య తీసుకుంటామని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఆ ఎంక్వైరీలో ఇప్పుడు ఆ విజువల్స్ అన్నిటి కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. పోలీస్ వారు అన్ని విజువల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం రిపోర్ట్లో ఏదొస్తే దాని మీద వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి వాళ్ళని చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వారిని శిక్షించడానికి ఎవరు ఉపేక్షించట్లేదు. అది మన పోలీస్ ఆఫీసర్ గారు ఇప్పటికే ఎస్పీతో మాట్లాడారు. వాళ్ళని గుర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా అలాంటి వాళ్ళని ఎవరిని ఉపేక్షించేది లేదు. మా వ్యక్తిగతంగా మాకు ఎలాంటి అలవాట్లున్నా, ఎలాంటి పరిభాషలు వాడుతున్నా, ఒక దివ్యక్షేత్రంలో వచ్చినప్పుడు మీ అందరం కూడా భక్తులుగా ప్రవర్తించాలి. స్వామివారి స్థానంలో ఉండడానికి అర్హత కోల్పోతాం. వారు ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో ఎవరో పేకాట ఆడడానికి లేదు, వారు ఆడుతున్నారు. దానికి తప్పకుండా వారు శిక్షార్హులు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతులపై వివక్షత చూపుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా నాయకులు ఆదికేశవర్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన చిత్తూరు జిల్లా రైతుల ముఖ్య ఆదాయ పంట చెరకు అని, పండించిన చెరకు పంటకు కనీస ధరను కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. జిల్లాలోని 2 సహకార చక్కెర పరిశ్రమలకు చెరకు అందించిన రైతులకు ఇంతవరకు చెరకు బకాయిలు చెల్లించకపోవటం శోచనీయమన్నారు. చెరకు ఉత్పత్తిలో రైతులు చేసిన అప్పులు తీర్చలేక అవమానాలకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి చెరకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు నాయకులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, నాయుడు గారి దయాకర్ రెడ్డి, బతిరెడ్డి, మల్లి రవిచంద్రారెడ్డి, మురుగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేక శతాబ్దాలుగా జరుపుకుంటున్న పండుగ, ఏడాదిలో వచ్చే తొలి పండుగ, కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ, చెడుని జయించి మంచిని వ్యాపింపజేయాలని ప్రార్థిస్తూ జరుపుకునే పండుగే వినాయక చవితి. సకల ప్రాణికోటి చల్లగా ఉండాలని, సమాజానికి మేలు జరగాలని ఆరాధిస్తూ జరుపుకునేవే పండుగలు. భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని పండుగలను సామూహికంగా జరుపుకుంటాం. కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రతి ఏటా చవితి వేడుకలను జరుపుకోవడం భారతీయ సంస్కృతి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆధునికీకరణ, ఆర్భాటం పేరుతో సంప్రదాయాలను తుంగలో తొక్కి పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాం. మనం చేస్తున్న తప్పులకు మనకు తెలియకుండానే మనం నష్టపోతున్నాం. తెలిసి తెలియక చేస్తున్న తప్పుకు మనమే కాకుండా పక్కవారిని కూడా నష్టపరుస్తూ అన్యం పుణ్యం ఎరుగని జలచరాలకు కూడా తీవ్ర హాని చేస్తున్నాం. వినాయక చవితి వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. విషపూరితమైన రసాయనిక రంగులు పూసిన విగ్రహాలను వాడడం ద్వారా మనకు మనం ముప్పు కొని తెచ్చుకుంటున్నాం. సంప్రదాయబద్ధమైన పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలను మరచి ఆర్భాటాల కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి చేటు చేసే వాటి కోసం ఆరాటపడుతున్నాం. భగవంతుని విగ్రహాన్నే జీవజాలం పేరిట శాపంగా మారుస్తున్నాం. విజ్ఞులైన మనం ఈ వాస్తవాన్ని గ్రహించి ఆధునికీకరణ, ఆర్భాటాలకు స్వస్తి పలికి మట్టి విగ్రహాలతో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని స్వాగతిద్దాం. ఈ 7 నుండైనా పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం. ప్రకృతి ప్రేమికులను మెప్పిద్దాం. పర్యావరణాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందాం. ర్యాగింగ్ వికృత క్రీడ విద్యార్థుల మధ్య చిచ్చురేపి వివాదానికి దారితీసిన ఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడిన నేపథ్యంలో జూనియర్ విద్యార్థులు ఎదురు తిరిగారు. దీంతో అక్కసు పెంచుకున్న సీనియర్ విద్యార్థులు సోమవారం రాత్రి ట్రైన్లో ప్రయాణిస్తున్న జూనియర్ విద్యార్థులపై దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ జూనియర్ విద్యార్థి శంకర్ తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ అక్కస్తో భౌతిక దాడులకు దిగటం సరైంది కాదని, నిందితుల్ని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నవ సమాజ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేష్ డిమాండ్ చేశారు. మట్టి విగ్రహాలనే వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని శ్రీ విద్యా వండర్ కిడ్స్ విద్యార్థులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించడం ఆనందదాయకమని ఆ స్కూల్ ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ స్కూల్ విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలనే పూజించండి, పర్యావరణాన్ని రక్షించండి అనే నినాదంతో గ్రీటింగ్ కార్డులను తయారు చేసి స్థానికులకు పంచిపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ హేమలత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. తిరుపతిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన సీఎంకి మురళీకృష్ణారెడ్డి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారని మురళీకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 9 గంటలు, దివ్యారామ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా సేవలను రద్దు చేయగా ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 26, 100 రూపాయల గదులు 13, 500 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి.
తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,990 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,980 రూపాయలు. వెండి 1 కిలో ధర 63,820 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 68 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేడుకగా ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి. ఘనంగా స్విమ్స్ స్నాతకోత్సవ వేడుకలు. 268 మందికి డిగ్రీలు, 7 మందికి గోల్డ్ మెడల్స్, 6 మందికి మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 19 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు జయప్రదం చేయాలని ఈవో పిలుపు. తిరుమలలో ఖాకీల ఓవర్ యాక్షన్. పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ పోలీసులు. మీడియాకు చిక్కిన వైనం. విచారణకు ఆదేశించిన టీటీడీ ఈవో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.